తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 ఏళ్లలో ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని కంపెనీస్ గ్రౌండ్ అయ్యాయని చెప్పాలన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు హరీష్ రావు. గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. పెట్టుబడుల కట్టకథలు చెప్పి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదన్నారు. విజన్ ను చేరుకునే విజన్ కూడా లేదని ఎద్దేవా చేశారు. క్యూర్ ప్యూర్ రేర్ పేరుతో తెలంగాణను కొల్లగొడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు. అంకెల గారడి తప్ప ప్రజలకు పనికొచ్చే లేవని టోనీ బ్లేర్, సుబ్బారావు, కేసీఆర్ కు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా పేర్కొన్నారు హరీష్ రావు. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పోలా గ్లోబల్ సమ్మిట్ ఉందన్నారు హరీష్ రావు. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయిందని విమర్శించారు. మంత్రులు స్వయంగా ఆహ్వానించిన సమ్మిట్ కు ఒక్క సీఎం కూడా రాలేదని చెప్పారు. అందాల పోటీలు ఏఐ సమ్మిట్ లాగే గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు హరీష్ రావు. కమిట్మెంట్ లేదన్నారు హరీష్ రావు. దానికి శాంటిటీ కూడా లేదన్నారు. అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్దాలు, అర్ధ సత్యాల విజన్ లెస్ డాక్యుమెంట్ గా ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన పిఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్ అంటూ ఎద్దేవా చేశారు. 5,000 మంది విదేశీ రిప్రజెంటేటివ్స్ రాలేదని, ఒక్క మీ పార్ట్నర్ డీకే శివకుమార్ తప్ప మిగతా వారు ఎక్కడ నిలదీశారని హరీష్ రావు. ఇక ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఎంబీఏ విద్యార్థులను కాంగ్రెస్ కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారని ఆరోపించారు. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో అని విమర్శించారు. ఫార్మర్ సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, అందులో పెట్టుబడుల కోసం